తిరుమలలో నిన్న అపహరణకు గురైన 5 ఏళ్ల చిన్నారి నవ్యశ్రీ ఆచూకీ దొరికింది. మహబూబ్ నగర్ జిల్లాలో మిడ్చిల్ కల్వకుర్తి బస్సులో నవ్యశ్రీని ప్రయాణికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. చిన్నారిని అపహరించిన బాలస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, నవ్యశ్రీ ఎలా దొరికింది, ప్రయాణికులు ఎలా గుర్తించారు? అపహరించిన చిన్నారిని తరలిస్తుండగా పట్టుబడిన వైనం మిడ్జిల్ కల్వకుర్తి రహదారిలో చోటు చేసుకుంది. తిరుమలలో అపహరణ గురైన చిన్నారి నవ్యశ్రీ ప్రస్తుతం మిడ్జిల్ పోలీసుల అదుపులో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్లకు చెందిన మహాత్మా వరలక్ష్మి దంపతులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లారు. దైవ దర్శనం అనంతరం యాత్రికుల సముదాయం వెలుపల కుటుంబం అంతా నిద్రించారు. ఆ సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి నవ్యశ్రీని అపహరించాడు. దీంతో నిన్నటి నుంచి పాప కనపడట్లేదు. 2 రోజులుగా అక్కడ తల్లిదండ్రులు ఆందోళన కనిపిస్తుంది. అయితే ఉన్నట్టుండి మిడ్జిల్ కల్వకుర్తి మధ్యన ఆర్టీసీ బస్సులో పాప కనపడింది. సదరు బస్సులో ప్రయాణిస్తున్న నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన యాదయ్య అనే వ్యక్తి చిన్నారితో కాసేపు సంభాషించారు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు అమ్మా అని అడగడంతో ఆమె మాది అనంతపురం జిల్లా అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఆమె విషయాలను బట్టి చిన్నారి విషయాలను బయటపెట్టింది. అయితే మొత్తానికి అనంతపురం జిల్లా అని చెప్పడంతో అనుమానించిన యాదయ్య మరిన్ని వివరాలు అడిగాడు. మరి ఎందుకు వచ్చావని అడిగితే నిన్న తిరుమలలో నన్ను ఎత్తుకొచ్చారని చెప్పింది. దీంతో ఆ చిన్నారిని తీసుకెళ్తున్న బాలస్వామి అనే వ్యక్తిని దేవరకొండ ప్రయాణికుడు ప్రశ్నించాడు. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో బస్సును పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిన్నారితో పాటు సదరు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన బాలస్వామి చెబుతున్న మాటలు అక్కడున్న వారిని విస్మయానికి గురి చేస్తున్నాయి. తనకు పిల్లలు లేనందున పాపను తీసుకొచ్చారని ఒకసారి, తన భార్య వదిలిపెట్టడం వల్ల చిన్నారిని అపహరించారని మరోసారి బుగాయించడంతో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. పాప అపహరణ గురైన విషయంపై నిన్నటి నుంచి వాట్సాప్ లో దుమారం చెప్తుంది. ఆ వాట్సాప్ ద్వారా వచ్చిన చిత్రాన్ని చిన్నారికి చూపించడంతో ఇది నాదే ఫోటో అని చెప్తోంది. ఈ ఫోటో ఆధారంగా మిడ్జిల్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దీన్ని బట్టి మహబూబ్నగర్ జిల్లా పోలీసులు అనంతపురం జిల్లా పోలీసులతో మాట్లాడుతున్నారు. ఈ కేసు ఏ విధంగా జరిగింది, నిన్న తిరుమలలో ఎన్ని గంటలకు అపహరణ గురైందన్న వివరాలు రాబడుతున్నారు. దీన్ని బట్టి పాపను గుర్తించే వీలుంది. ధన్యవాదాలు జయప్రకాష్.